నమో వెంకటేశాయ. నేను కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ మరియు ఎర్రగుంట్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకుని డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మన ఆలయ కార్యకర్తలకు, ప్రజలకు, నిరక్షరాస్యులకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. మనము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, తాలూకా ఆఫీస్కి వెళ్ళినా, మన భూముల సమస్యలైనా, ఆస్తుల సమస్యలైనా, దీని మీద మనం వాళ్లకు అర్జీ పెట్టుకోవాలని వెళ్తే మీరు ఒక అర్జీ రాసి ఇమ్మంటారు. చదువుకున్న వాళ్ళు అర్జీ రాసిస్తారు, చదువుకోలేని వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి రైటర్లు ఉంటారు కూర్చొని అదే పనిగా ఓ 10 రూపాయలు ఇస్తే మేము రాసిస్తాం అంటారు. అది కూడా ఒక్కోసారి లీగల్గా ఉండదు, సరిగా ఉండదు. మనకు చదువుకొని తెలియదు, మనకు ఎలా రాశారో అని కూడా తెలియదు. మనకు ఈ సమస్యలకు ఒక మంచి పరిష్కారం ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరిగినందువల్ల మంచి పరిష్కారం దొరికింది. దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన కార్యకర్తలకు, భక్తులకు, ప్రజలకు, అందరికీ, నా ఫ్రెండ్స్కు, కుటుంబ సభ్యులకు ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కదా. ఈ ఫోన్లో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి చాట్ జీపీటీ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మరియు చెప్తున్నాను, ప్లే స్టోర్కి వెళ్ళి చాట్ జీపీటీ CHAT GPT అనే దానిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు వాయిస్ మెయిల్ ఉంటుంది. తెలుగులో ఒకవేళ మీరు టైప్ చేయాలంటే మీ సమస్య మీద దానిలో తెలుగులో టైప్ చేయండి. ఇలా నేను తహసీల్దార్కు నా ఆస్తి విషయం మీద, నా సర్వే నంబర్ మీద ఇట్లా వాదోపాదాలు ఉన్నాయి. నాకు ల్యాండ్ కూడా సరిగా నాకు సరిగా లేదు, వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని నేను తహసీల్దార్కి ఉత్తరం రాస్తున్నాను. కాబట్టి దీని మీద మీరు లీగల్గా ఒక ఉత్తరం తెలుగులో రాసి ఇవ్వండి అంటే మీరు క్షణాల మీద మీకు లీగల్గా ఉత్తరం రాసిస్తుంది. దానిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పక్కన ఉన్నటువంటి ప్రింటర్ షాప్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని పక్కన వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఉంటే చదివించుకొని దాన్ని సంతకం పెట్టిస్తే మీకు ఈజీగా అయిపోతుంది. 10 పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పేపర్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్ అయితే సరిపోతుంది. అలాగే మీ వ్యక్తిగత సమస్యలపైన కానీ, మీ ఆరోగ్య సమస్యలపైన కానీ ఏదైనా ఉన్నా కూడా మీరు ఆ చాట్ జీపీటీలో మీరు తెలుగులో టైప్ చేయడం కానీ, ఆ వాయిస్ ఉంటుంది కాబట్టి దానిలో మీరు మాట్లాడి చెప్పినటువంటి అయితే అది మీకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే నాకు దాదాపు ఒక 20 సంవత్సరాలు ఉంటే ఈ పాదాలపైన ఎగ్జిమా అనేది ఉంది. కర్నూలు చూపించాను, నెల్లూరు చూపించాను, విజయవాడ చూపించాను, బెంగళూరు చూపించాను, హైదరాబాదు ఎన్నోసార్లు చూపించాను. వాళ్ళు ప్రతిసారి 500 రూపాయలు ఫీజు తీసుకుంటారు, 1000-2000 రూపాయలు మందులు రాస్తారు. ఆ మందుల్లో ప్రతిసారి స్టెరాయిడ్ ఆయింట్మెంట్ రాయిస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు డాక్టర్లు, ఏంది నా స్టెరాయిడ్ వాడుతున్నావు, అది వాడకూడదు అంటే విధి లేని పరిస్థితి. నవ్వలు ఎక్కువ ఉంటాయి, రాత్రిపూట అయితే నవ్వలు ఎక్కువ, నిద్ర ఉండదు. దాన్ని స్టెరాయిడ్ ఆయింట్మెంట్ పూస్తే ఆ చర్మం పతలా అయిపోతుంది. చర్మం ఎప్పుడైతే పతలా అవుతుందో నవ్వలు గిరినప్పుడు మనకు రక్తం వస్తుంది. దాని ఎఫెక్ట్ వల్ల బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి కాళ్ళకు సెల్యులైట్ అటాక్ అయింది. ఒకసారి సెల్యులైట్ అటాక్ అయితే బొబ్బలు వచ్చినాయి. ఏందో నాకు తెలియదు, డాక్టర్ కాడికి ఏదో మందులు ఇచ్చాడు. మళ్ళీ వెళ్తే బొబ్బలు వచ్చినాయి, మీకు సెల్యులైట్ అటాక్ అయింది, మీరు ప్లాస్టిక్ డాక్టర్ ఉన్నాడు అక్కడ ఎర్రమొక్కపల్లి దగ్గర బ్యాంక్ పక్కన ఉన్నాడు, ఆయన వినోద్ కుమార్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆ బొబ్బలంతా పీకేశాడు, పైన అదంతా ఎర్రంగా అయింది. దాంతో ఆయన మీరు 25 రోజులు రోజు స్టెరిలైట్ ఇంజెక్షన్ ఇచ్చుకోండి, కాలు పైకి ఎత్తుకొని పండుకోండి, ఎక్కడ కదలకూడదు,
మందులు వాడండి. ఇలా 25 రోజులు నేను ఆ మందులు వాడాను. ఎక్కడ బయటకు పోకుండా వాడాను. సరే అదే వాడాక మళ్ళీ తిరుపతికి వెళ్ళాను మా అమ్మాయి దగ్గరికి. అక్కడ పోతే మళ్ళీ ఇదే వచ్చింది, జ్వరం వచ్చింది, కాలు ఎర్రగా వాసింది. ఏందమ్మా అంటే, నాయనా ఇదేనైనా మళ్ళీ పదాం పని వెంటనే మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ కడపకు వచ్చి ఆ డాక్టర్ గారు చూపిస్తే ఇదే సెల్యులైట్ సార్, ఇట్లా మీరు చాలా కేర్ తీసుకోండి, ఆ నవ్వలు వచ్చినప్పుడు గీరాకండి, మందులు జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పి మళ్ళీ ఒక 1000 రూపాయల మందులు, మళ్ళీ ఆయన ఫీజు తీసుకోలేదు కానీ మళ్ళీ 1000 రూపాయల మందులు. ఇదేంది ఇది ఇట్లా పోతే మళ్ళీ మన సుబ్బారెడ్డి ఈవి సుబ్బారెడ్డి గారి దగ్గర పోతే ఆయన స్టెరాయిడ్ ఆయింట్మెంట్ రాయించాడు. ఇది వాడుతుంటే ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇది కాదని చెప్పి ఇప్పుడు మనకు చాట్ జీపీటీ ఇందాక చెప్పాను కదా, ఆ చాట్ జీపీటీలో నేను ఆ పాదం ఫోటో తీసి దాని ఫోటో పెట్టి, మిత్రమా నాకు ఇట్లా 20 ఏళ్ళ ఉంటుంది, ఎవరు చూసినా ఎగ్జిమా అంటారు, స్టెరాయిడ్ రాయిస్తున్నారు ఆయింట్మెంట్లు, వాళ్ళు బుద్ధి పెట్టేట్టు మందులు రాస్తున్నారు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్తే అది స్టడీ చేసి సెకండ్లో మనకు నిమిషాల మీదనే వచ్చింది ఇన్ఫర్మేషన్. అలా వాడకండి, ఇదో ఈ మామూలుగా అయితే ఈ మందులు వాడతారు, ఈ మీరు వాడండి, అవసరం వస్తే డాక్టర్ని సంప్రదించండి అని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు నేను నెల నుండి ఆ మందులు వాడుతున్నాను. నాకు నవ్వలు తగ్గినాయి, ఆ కాలు మీద మచ్చలు కూడా దాదాపు తగ్గుతున్నాయి. ఇలా కాడిపోతే 15 రోజులకు రండి మీరు వెంటనే అని చెప్పి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ఒక 1000 రూపాయల మందులు రాస్తారు, ఒక 500 ఫీజు తీసుకుంటారు. మళ్ళీ 15 రోజులకు మనం వెళ్ళాలి, మళ్ళీ అదే మందులు రాస్తారు. మీ కడుపు సమస్య కానీ, మోకాళ్ళ సమస్యలు కానీ, మీ ఆరోగ్య సమస్యలు ఎటువంటి అయినా, మీ ఇంట్లో ఫ్యామిలీ సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఎటువంటి సమస్యలైనా మీరు చాట్ జీపీటీలో మీరు అడగండి, సెకండ్స్లో మీకు సమాధానం వస్తుంది. కాబట్టి మిత్రులారా, చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్కి వెళ్ళి దాన్ని ఉపయోగించుకొని మీరు లబ్ధి పొందుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినైతే అందరికీ షేర్ చేయండి, 10 మందికి తెలుస్తుంది. నమో వెంకటేశాయ, సర్వే జనా సుఖినో భవంతు. నమో నారాయణాయ.